అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 13. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించుడి. 2 పేతురు 2:11. దేవుడు యాకోబుతో బేతేలుకు వెళ్ళుమని చెప్పెను, కానీ అతడు చాలా ఆలస్యం చేశాను. మరలా దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పెను. ఆదికాండము 35:1. చివరికి యాకోబు దేవుడు తనను నిజముగా బేతేలుకు వెళ్ళమని చెప్పుచున్నాడని గ్రహించెను. తన కుటుంబీకుల వైపు చూచి వారు అన్య దేశస్థుల వలె వస్త్రములు ధరించుచున్నారని గమనించెను. ఈ లోక సంబంధమైన వస్త్రములు శరీర సంబంధమైన కోరికలను అతిశయమును కనబరుచుచున్నవని గ్రహించెను. చాలా తరచుగా పిల్లలు పాపపు అలవాట్లు కలిగి పాపపు స్నేహములలో పడిపోదురు. తమ యవన ప్రాయంలో లోక సంబంధమైన అలవాట్లకు బానిసలగుదురు. వారు ధరించు ఈ వస్త్రములను చూచి మనం సులభముగా వివేచించవచ్చును. కానీ చాలామంది తల్లిదండ్రులు పూర్తిగా గ్రుడ్డివారై ఉండి తమ పిల్లలు నెమ్మదిగా సాతాను వలలో పడుచున్నారని గ్రహించలేక వారు నెమ్మదిగా మా పిల్లలు చాలా మంచివారు, చాలా అమాయకులు అని చెప్పుదురు. యాకోబు తన ఇంటి వారికి అన్య దేవతలను, అన్య వస్త్రములను, ఆభరణములను తీసివేయుడని ఆజ్ఞాపించెను. అతడు వాటినన్నిటినీ మస్తకి వృక్షము క్రింద పాతిపెట్టెను. ఆ విధంగా యాకోబు కుటుంబములో ఆత్మీయ మేలుకొలుపు, ఉజ్జీవము కలిగింది. దాని తర్వాత యాకోబు తన వారు ప్రయాణము కొనసాగించిరి. దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను. ఆదికాండము 35:5. ఎంత మార్పు కలిగింది! ఇప్పుడు చుట్టుప్రక్కల పట్టణముల వారందరూ యాకోబుకు భయపడసాగిరి. వారు దేవుని ప్రజలు అని వారిలో వారు గుసగుసలాడుచుండిరి. అంతకు మునుపు తన శత్రువులను శాంతపరచుటకు యాకోబు వణుకుచు అనేక ప్రణాళికలు వేయుచుండేవాడు. ఇప్పుడు అట్లు లేడు. ప్రజలు యాకోబును సమీపించుటకు వణకసాగిరి. వారికి దేవుని భయము కలిగెను. యాకోబు కుటుంబములో ఈ ఉజ్జీవము వచ్చిన తర్వాత దేవుడు మరలా యాకోబుకు ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. ఆదికాండము 35:10-12 వచనములు. దేవునికి సంపూర్ణంగా లోబడుము. దయచేసి దేవునికి సంపూర్ణంగా లోబడుము. దేవుని ఇల్లైన బేతేలుకు వచ్చుటను ఆపివేయకుము. దేవుని ఇంటి నుండి నిన్ను దూరపరచు శత్రువు యొక్క కుయుక్తితో కూడిన పన్నాగములన్నిటి విషయమై జాగ్రత్త వహించుము. దేవుని యొక్క ఆశీర్వాదము క్రింద, భద్రత క్రింద నిన్నుంచవలనని దేవుడు కోరుచున్నాడు. దేవుని ఇల్లు అను తన సంఘము యొక్క నిర్మాణములో మన సంపూర్ణ భాగమును పొందినట్లు ఆయన సహాయము చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్.